ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. భవిష్యత్తులో సైతం కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి రావటం ఖాయమన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంతో రాజధాని రైతుల త్యాగాలకు సరైన న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని అవసరం లేదన్న నాయకుడు ఉన్నాడా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో రాజధానికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూమిని అందించారన్నారు. వైసీపీ హయాంలో అమరావతిని అభివృద్ధి చేసి ఎన్నో కంపెనీలు వచ్చాయని, యువతకు ఉపాధి దక్కేదన్నారు. నాడు రాష్ట్రానికి బంగారు బాతు లాంటి అమరావతిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాటలు వింటుంటే అతన్ని అర్జెంటుగా మానసిక వైద్యులకు చూపించవలసిన అవసరం ఉందన్నారు. రాజ్యసభలో అమరావతి చట్ట సవరణ బిల్లు పాస్ అయ్యాక రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాక అమరావతిని ఎవరూ కదల్చలేరని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం, రాజధానికి చట్టబద్ధత కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టడం, తదుపరి రాష్ట్రపతి ద్వారా నోటిఫికేషన్ విడుదలవ్వటం చాలా శుభపరిణామంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని రేపు ఎవరు ఏ పిచ్చి తొగ్గులకు ఏం చేయాలనుకున్నా చేయలేని విధంగా చట్టబద్ధత ఏర్పడటం చాలా సంతోషంగానూ గర్వంగానూ ఉంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు పిచ్చివాళ్ళు, ఏదో అయిపోయిన పెళ్లికి మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేస్తారా అని. అంటే అవగాహన లేని వాళ్ళు. ఎందుకంటే ఎలాంటి పిచ్చి తొగ్గులు ఒకరు వస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు అనే మాట, అసలు రాజధాని ఏది అని చెప్పుకోలేని విధంగా రాష్ట్రాన్ని తయారు చేస్తారని ఒక్క ఛాన్స్ ప్లీజ్ గాళ్ళు వస్తారని అనుకోలేదు. ఆ దుష్ఫలితం 5 ఏళ్లలో చదువుకునే స్కూల్ పిల్లలు కూడా మా రాజధాని ఇది చెప్పలేని పరిస్థితుల్లో రాజధాని అమరావతిని 3 ముక్కలాట చేద్దామని 3 రాజుల దారుల పేరుతోటి సిఆర్డి అని రద్దు చేద్దామని బిల్లులు పెట్టి అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టి అభాసుపాలు ఎవరైందనేది కూడా మనం చూడటం జరిగింది. కోర్టులు అక్షంతలు వేస్తే వాటిని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ బిల్లుని సిఆర్డి రద్దు బిల్లు అనేది. అటువంటి చెత్త పాలన గతంలో మనం వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం. మరలా ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యవేస్తుంది. నేను పూర్తిగా చూడలేదు, ఇప్పుడే జస్ట్ చూశాను నేను. ఆయన మా రాజధాని పేరు ఒకటి ప్రపోజ్ చేసి అసలు రాజధాని అవసరం లేదంటున్నాడు. అసలు మరి చాలా ఆశ్చర్యస్పదం. ఈనాడు హైదరాబాదు లేదా చెన్నై, బెంగళూరు, బాంబే, ఢిల్లీ ఇలాంటి రాజధానుల వల్లే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. అక్కడ ఎకనామికల్ గ్రోత్ వచ్చింది. రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ హైదరాబాద్లో వచ్చిన ఆదాయమే 70% ఆదాయం ఆ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతా ఉంది. రాజధాని అవసరం లేదని మచిలీపట్నంలో తీసుకోమంటున్నాడు ఆయన. విజయవాడలో వి తీసుకోమంటున్నాడు. గుంటూరులో గన్ అని తీసుకుని మావి గన్ అని పేరు పెట్టి రాజధాని పేరు పెట్టి అభివృద్ధి చేయండి. 110 కిలోమీటర్ల పొడవున రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా. ఈ రాజధాని అనే సమస్యకి అనే మాట్లాడతాం.